నమః శివాయ. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధో పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతం యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. చూడండి, ఆచార్యులు ఎంత అందంగా రచన చేసి పెట్టారో. పై శ్లోకంలో ఏం చెప్పారు? నేను దీనాతి దీనుణ్ణి, నీవేమో దీన దయాళుడివి. నేను కృపణుణ్ణి, నీవు శరణ్యుడివి అని చెప్పి ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, ప్రభుస్త్వం దీనానాం, అయ్యా నువ్వు దీనులకు ఆప్త బంధువుడివి. ఖలు పరమ బంధు పశుపతే, ఈ శ్లోకంలో నీవు దీనులకు ఆప్త బంధువుడిగా ఉన్నావు. పోని నువ్వు ఆప్త బంధుడివి, మరి ఆ దీనుల్లో ఎవరయ్యా అంటే ఆ దీనుల్లో ప్రముఖమైన దీనుణ్ణి నేనున్నానయ్యా. దీనాతి దీనుణ్ణి, నాకంటే పరమ దీనువుడు అనేవాడు నీకెవ్వరు కనిపించరు ఇంకా. మరి నాకు నీకంటే పరమదయాళువు ఇంకెక్కడా లేరు, ఇంకొకరు అస్సలు లేనే లేరు, కనపడరు. అంత దీనదయాళువుడు నువ్వు. మరి ఈ బంధుత్వం చాలదా మనకి? నువ్వు నన్ను కాపాడాలి అంటే ఈ బంధుత్వం చాలదా? త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః. నేను అనేక తప్పులు చేశానయ్యా, ఎన్నో తప్పులు చేశాను. అయితే ఆ తప్పులన్నీ క్షమించాల్సిన బాధ్యత నీదే. ఇద్దరి మధ్య ఇలాంటి బంధుత్వం మన ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఉంది, వేరే ఇంకొకటి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే ప్రయత్నాత్ కర్తవ్యం, అంత బంధుత్వం ఉంది కాబట్టి నువ్వు నన్ను ఎలాగా కాపాడాలి, ఎలా రక్షించాలి, ఎలాగ ఈ జ్ఞానబోధ అందించాలి అనే కర్తవ్యం ప్రయత్నం చేసైనా సరే నువ్వు నన్ను రక్షించి తీరాలి. క్షంతవ్యాః, క్షమించి తీరాలి అని ప్రార్థన చేస్తున్నాడు. మదవనమియం బంధుసరణి. ఇంకా బంధుత్వం వేరే ఇంకోటి ఏమైనా చెప్పాలనా? ఈ మాత్రం బంధుత్వం చాలదా? నువ్వు ఆప్తబంధుడివి దీనులకు, ఆ దీనుల్లో ప్రముఖుణ్ణి నేను, ఈ మాత్రం బంధుత్వం చాలదా మనకి? అసలు ఇంకొకటి చెప్పనవసరమే లేదు. ఎందుకంటే బాహ్యంలో స్నేహితులు ఉండొచ్చు, ఇష్టమైతే సహాయం చెయ్యనూవచ్చు, తప్పించుకునే అవకాశము ఉంటుంది, లేదా ఏదో పరిచయం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు. వారేమైనా సహాయం చేసి ఒకవేళ చేస్తారు, చేసినా తాత్కాలికంగా ఉపయోగపడుతుంది. ఏదైనా ప్రపంచ వ్యవహారాలలో తాత్కాలిక సహాయాలు చేస్తూ ఉంటారు, కానీ అవి స్వలాభమైనా ఉంటుంది. తప్పనిసరి అనుకుని గాని, లేదా ఏదో గుర్తింపు కోసం గాని, లేదా మరలా సహాయం ఆశించి గాని సహాయాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తాత్కాలిక సహాయాలు. కానీ ఇక్కడ మన బంధుత్వం తిరుగులేని బంధుత్వం. ఎలాగంటే ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, అన్న చెల్లెళ్ళు ఉంటారు, అన్నలు చెల్లెళ్ళు, అన్నలు తమ్ములు, వీరిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా, ఒకరు చీ అనుకున్నా, ఒకరు పో అనుకున్నా, లేదా వీరు ఒకరికొకరు సహాయాలు చేసుకోకపోయినా కాదనుకోవచ్చు, మనం కాదనుకోవచ్చు, కానీ వీరి మధ్య ఉన్న బంధుత్వం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు కదా. ఇది జన్మతో వచ్చిన బాంధవ్యం కదా, మరి జన్మాంతరం వరకు ఉండిపోతుంది కదా. అలాంటి బంధువుల కోవకు చెందినటువంటి వాళ్ళం మనం. ఈ బాంధవ్యంలో ఏమైనా చిన్న చిన్న తప్పులు చేస్తే కుదిరినంత వరకు క్షమించడం, నష్టాలలో ఉంటే సహాయం చేయడం అనేది మనం చేస్తూ ఉంటాం. బంధువులుగా ఉండేవారికి కర్తవ్యం కదా ఇది. ఇలా సహాయం చేయడం అనేది బంధువులం అనుకునే వాళ్ళకి కర్తవ్యం కదా. ఇది
ఎవరైనా పాటించకపోతే అది వాళ్ళ తప్పు అవుతుంది. కానీ మరి నీవలాంటి వాడివి కాదే. నీవు పశుపతివి, మరి నేను పశువుగా ఉన్న అజ్ఞానిని. నీవేమో తప్పులన్నీ క్షమించేవాడివి, మరి నేనేమో తప్పులు మరలా ప్రపంచ వ్యవహారాల్లోనే మునిగి తేలుతూ నీవందించే ఉత్తమోత్తమమైన ఫలితం, అదే మోక్షం అనేది అందుకోలేని అధముడిని. ఇలాంటి నా తప్పులన్నీ నీవే కాయాలి, నీవే రక్షించాలి. ఇంకా నా రక్షణ కోసం ఎలా చెయ్యాలి అనే ప్రయత్నం కూడా నీకు తప్పదు. అది కూడా నీ కర్తవ్యమే. ఎందుకంటే మన మధ్య ఒక రాజుకి ప్రజలకి అంటే రక్షణ కల్పించడంలా ఉన్నటువంటి బాంధవ్యం కంటే, ఒక తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న బాంధవ్యం కంటే, ఇంకా పశువులకి పశుపతికి ఉన్న బాంధవ్యం ఎంతో చాలా గొప్పది. అందులోనూ ఆ దీనులలో దీనుణ్ణి నేను, నంబర్ 1 దీనుణ్ణి నేనేనయ్యా. ఇంతకంటే నీకు దీనాతి దీనుడు ఎవ్వరూ కనపడరు. ప్రముఖ్యోహం, ప్రముఖ దీనుణ్ణి నేనే. ఇంతకి మించి బంధుత్వం ఉండవలసింది అసలు ఏముంది? ఇదే కదా బంధుత్వం. నువ్వు శరణ్యుడివా, నేను కృపణుణ్ణా. నువ్వు దీనుల్ని కాపాడేటటువంటి వాడివి, పశుపతివా. నేను దీనాతి దీనుల్లో నెంబర్ 1. ఇంకేం కావాలి బంధుత్వం? మరిద్దరి మధ్య ఇంకేం చెప్పాలి? సరే బంధువని ఒప్పుకుంటున్నానయ్యా, ఏం చేయమంటావు అంటావా? మరి సహాయం చేయటం బంధు మర్యాద కదా. ఆ విషయం నీవు చెప్పిన ధర్మం కదా స్వామి. నేను అనేక అపరాధాలు చేశాను. ఆ అపరాధాలన్నిటినీ నువ్వు క్షమించేసేయాలి. ఓ శివ పరమాత్మ, ఓ శంకర, నా రక్షణ నీకు తప్పదు అని నీకు విన్నవించుకుంటున్నాను స్వామి. నా అవసరం ఏంటయ్యా అంటే అజ్ఞానం అనే మకిలి నుంచి నువ్వు తప్పించెయ్యాలి. నీవేమో జ్ఞాన సమృద్ధిని నాకు కలిగించి నా మనస్సులో స్థిరమైన తత్వజ్ఞానం నింపి బంధ విముక్తి కలిగించాలి. ఈ ప్రపంచ వాసనలు లేకుండా ఉన్నది మొత్తం ఈశ్వరుడే అనే స్థిరత్వం కలిగించడం నీ కర్తవ్యం కాదా? బాగా నా మనస్సులో, నా చిత్తంలో ముద్రలు పడాలి. అప్పుడే ఈ ప్రార్థన ఆ పరమేశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది మనల్ని. ఆ ఉమాపతిని అతి దగ్గర బంధువుగా భావించడం అనేది భావన చేస్తూ ఆచార్యులు అందంగా ఈ శ్లోకాన్ని రచన చేశారు. బంధు మర్యాద గురించి ఎంత గొప్పగా చెప్పారు ఆచార్యులు. మనకి బంధువులున్నారు, బంధువులందరి పట్ల మంచి భావన ఉంది. వాళ్లల్లో కొంతమంది చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించే ఔదార్యం మనకుంది. మనకు కుదిరితే కాస్తంత సహాయం చేసే ఔదార్యం తప్పకుండా ఉండి తీరింది. కానీ ఆ ఉపకారం పొందవలసిన స్థితికి మనం వచ్చేసాం. కాబట్టి గొప్ప ఆప్త బంధువైనటువంటి ఆ పరమేశ్వరుని ఆజ్ఞలను మేరడం, అయ్యా నీవు చెప్పినట్లుగా ధర్మ మార్గంలో నడుచుకోవడం అనేది లేకుండా చాలా చాలా తప్పులు చేశాను. ఆ తప్పులన్నీ క్షమించే ధర్మగుణం నీకున్నది కదా. జ్ఞాన మార్గంలో నడిచి ఆ పరమేశ్వర ముద్ర నా చిత్తంలో పూర్తిగా సదా సర్వదా సహజమైపోయి నిండి ఉండటానికి నీవే మార్గాన్ని నాకు చూపించాలి. ఇదే బంధువులు చేసేటటువంటి ఆప్త బంధువుగా నువ్వు నాకు మిగిలిపోవాలి. ఈ సహాయం నీకు తప్పదు. ఇంకా ఎలాగా రక్షణ చెయ్యాలి అనేటటువంటి విచారణ కూడా చెయ్యాలి. ప్రయత్నాత్ కర్తవ్యం, ప్రయత్నం చేసి మరీ నీ కర్తవ్యాన్ని నిలబెట్టుకోవాలి. నీకు తప్పదు, నన్ను కాపాడి తీరాలి అని అందంగా ఈ శ్లోకంలో అద్భుతమైనటువంటి ప్రార్థన మనకు అందించారు ఆచార్యులు.
మొదటి సోపానాన్ని మనమే తయారు చేసుకోవాలి. ఆ అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధు పశుపతే ప్రముఖ్యోహం తేషాం అపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాశ్చ సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. ఓం నమః శివాయ.